తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునట్లు అదే రీతిగా కుటుంబానికి సమాజానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ మెడికల్ స్టోర్ ఉన్నట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో దీనిని ప్రారంభించుతున్నాము. ఆమేన్. సరే సార్ ప్రార్థన అయిపోయింది. మీరు ఎట్లాంటి సర్వీస్ మోటివ్గా ఉంటుంది కాబట్టి మెడికల్ షాప్ని పెట్టడం జరిగింది. అనేకులకు ఇది ఉపయోగకరంగా ఉండాలనేది మా ఉద్దేశము. ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారో అలాంటి వారికి ఈ మెడిసిన్స్ ఉపయోగపడాలనేది మేము ఆశపడుతున్నాము. మరి ముఖ్యంగా ఈ మెడిసిన్స్ అంటే వచ్చి తీసుకోలేని వాళ్ళకి మేము డోర్ డెలివరీ కూడా చేయాలని ఆశపడుతున్నాము. మరి ఈ విషయాన్ని గమనించి మరి రాలేకపోయే వాళ్ళు అంటే వాళ్ళకి సహాయంగా ఎవరు లేనప్పుడు అంటే పిల్లలు లేకపోవచ్చు, వాళ్ళకి తోడుగా ఎవరు లేకపోవచ్చు, అలాంటి వారికి డోర్ డెలివరీ కూడా మేము ఇస్తాము. మీరు దయచేసి మా సేవల్ని తీసుకోవాలని మనవి చేస్తాం. తప్ప అందరికీ అందరూ పండి లోపల ఎమ్మెల్యేల ప్రాంతంలో ఈ మెయిన్ టౌన్కి కొద్దిగా దూరం ఉన్నటువంటి ప్రదేశంలో ఈరోజు మెడికల్ షాప్ ప్రారంభిస్తారని నేను సంతోషపడుతున్నాను. ఈ మెడికల్ షాపు చాలామందికి అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఏ రాత్రి అవసరమైనా కానీ ఇక్కడ సోప సర్కిల్ వరకు పోలే లేదా బస్ స్టాండ్ దగ్గర పోలే. చాలామంది ఇక్కడ ఉన్నట్టు పేషెంట్లు నేను అడగడం మూలంగా ఎన్నో ప్రయాసాలు కూడబడి శేఖర్ గారు డాక్టర్ గారు ముందు ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఉండేవారు. ఆయన ఇంట్లోనే ఇక్కడ ఈ షాప్ తీసుకొని షాప్ ప్రారంభోత్సవం జరగడం ఈరోజు. గతంలో ఇక్కడ శేఖర్ గారు మంచి వైద్యుడిగా ఈ ప్రాంతాన్ని సుపరిచారు. అదే రీతిగా ఆయన కంటిన్యూ మెడికల్ షాప్లో ఉంటాడు. ఆయనతో పాటు డాక్టర్ కన్సల్టెంట్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాము. అయితే గతంలో మేము 30 సంవత్సరాల నుంచి సేవారంగం ఉన్నాం కాబట్టి మేమంటే అందరికీ ఇక్కడ ప్రాంతం వాళ్ళకి మల్లెల గ్రూప్స్ అంటే తెలుసు కాబట్టి ఉచిత సేవలు కూడా మా ఆధ్వర్యంలో జరుగుతాయి. అంబులెన్స్ వెళ్ళింది, బ్లడ్ అవసరం ఉంటే బ్లడ్కి వెళ్ళింది. చాలామందికి మేము యాక్చువల్ అంటే వేరే షాపుల నుంచి ఉచితంగా మందులు అయితే మేము తల్లి లేని పిల్లలకి పాల పౌడర్లు అయితే ఇక్కడ చాలా చాలా లక్షల్లో ఖర్చు పెట్టుకోవడం జరిగింది. అది మాకు సొంతంగా మేము పెడితే మా టీంలో ఎవరైనా చూసుకుంటామని ఆశిస్తాం. ఆ రీతిగా మేము ఇక్కడ ఈ మెడికల్ షాప్ ప్రారంభోత్సవం జరగదు. రాబోయే దినాల్లో ఇంకా సేవలు అద్భుతంగా ఈ ప్రాంతంలో జరిగేందుకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ ప్రాంతానికి మా థ్యాంక్స్. ఈరోజు మల్లెల గ్రూప్ అధినేత అయినటువంటి మల్లెల ఆల్బర్ట్రాజు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రతి పుట్టినరోజుకి అన్నగారికి వికలాంగులకి అన్నదానము బట్టలు ఇవ్వడము ప్రతి సంవత్సరం. మరి తర్వాత లేకపోతే వికలాంగులకి దిక్కు లేని వారికి, అనాథలకు, తల్లిదండ్రులు లేని వారికి, అటువంటి వారికి హెల్ప్ చేస్తూ ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం నెరవేరుస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ఏమంటే శాశ్వతంగా ప్రజలకు అందుబాటులో ఇప్పుడు ఎంతోమందికి మేము మెడికల్ షాప్కి ఇప్పుడు నా దగ్గరే 180 మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు.
ఆ ఎయిడ్స్ పేషెంట్కి అన్నగారు స్పాన్సర్. వాళ్ళకి మెడిసిన్ కానీ ఫుడ్ కానీ మన కర్నూలు నుంచి ఇక్కడ దొరికితే ఇక్కడ లేకపోతే కర్నూలుకి తెప్పించి అన్నయ్య డబ్బులు కట్టి పెట్టి ఇప్పించేవాడు. అది మేము లెక్కేసుకుంటే చాలా అమౌంట్ అవుతుంది. అదే మేమే మెడికల్ షాప్ ఒకటి పెట్టుకుంటే, ఏజెన్సీ కానీ మెడికల్ షాప్ ఒకటి పెట్టుకుంటే ఆ ప్రజలకు ఇంకా అందుబాటులో వాళ్ళకి 24 hours పెట్టాలని ఆలోచనలో ఈ షాప్ వాళ్ళకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మరి అన్నగారు పుట్టినరోజు సందర్భంగా పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ అవకాశము మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ లేదు, మాకు ఇది అపోలో టైప్లో పెట్టినారు, మాకు 24 గంటలు పెడితే బాగుంటుంది. తర్వాత వచ్చి అన్నగారిదంటే మాకు ఇంకా మేలు. మాకు ఇంకా చాలామందికి డోర్ డెలివరీ చేస్తున్నాం మెడిసిన్స్. షుగర్ పేషెంట్కి, బీపీ పేషెంట్కి, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి రాలేకపోతున్నారు. అటువంటి వాళ్ళకి ఫ్రీ డెలివరీ, అంటే మందులకు మాత్రమే డబ్బులు, సర్వీస్ ఫ్రీగా చేస్తున్నాం. కుల మత వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి మా మల్లెల గ్రూప్ ఆధ్వర్యంలో, ఆల్ఫర్డ్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ షాపు ఇది వ్యాపారం కోసము, సంపాదన కోసం కాదు దీన్ని ప్రారంభించడం, ప్రజల సేవ కోసం, మన మతం, మన తత్వం, మానవత్వం అనే ఉద్దేశంతో ఈ షాపు పెట్టడం జరుగుతుంది. మరి ఈ షాపు కూడా మాకు అందుబాటులో ఇచ్చినటువంటి మరి శేఖర్ డాక్టర్ గారికి మా యొక్క నూనె స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున, మా మల్లెల గ్రూప్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇందులో పనిచేస్తున్న వారు కూడా మరి ఏదో లాభాలు ఆశించి కాదు, ప్రజలకు సేవ అందుబాటులో